హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. సో నేను లాస్ట్ టైం బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ కర్ణాటక సైడ్ ఉన్న ఆదియోగి దగ్గరికి వెళ్ళామన్నమాట. సో చాలా బాగుంది అది. ఇట్లా వీడియో కన్నా నాకు అక్కడ ఇంకా విజువల్స్ చాలా బాగా నచ్చాయి. వీడియోస్ కొన్ని చీకట్లో క్లారిటీ లేకపోయినా బట్ స్టిల్ అందరూ చూస్తారు అది ఎలా ఉంటుంది ఏంటి అనే దాన్ని బట్టి నేను వీడియో తీసి పెడుతున్నాను. సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. అదంతా ఫ్రీ స్పేస్ కదా, చాలా బాగుంది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో అంటే మీకు ఆ దర్శనం కలుగుతుంది. అది అసలు ఆదియోగి దగ్గర ఎలా ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకోవడానికి అంతా చాలా బాగుంటుందన్నమాట. అక్కడ ప్రసాదం అయితే ఇంకా బాగుంటుంది. సో 3D లేజర్ షో జరుగుతుంది. సో ఆ లేజర్ షోనే నేను మొత్తం వీడియో తీశాను. ఈ వీడియో మొత్తం అదే ఉంటుంది. సో మొత్తం వీడియో అంతా స్కిప్ కాకుండా చూడండి. సో కొంతమంది వెళ్ళి చూడలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట. చూసిన వాళ్ళు ఓకే, చూడని వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఎలా ఉంటుంది ఆదియోగి అంటే ఏంటి అసలు అనేది. సో మేబీ వాయిస్ కొంచెం లెస్ ఉంటుంది ఇందులోనూ, ఆడియో మొత్తము. సో కన్సిస్టెన్సీ ఈజ్ మెయిన్ అనమాట. ఇందులో స్టోరీ కూడా అదే. సో ఆదియోగి అనే అతను హిమాలయాల్లో అదృశ్యంగా కనిపించి, అతను మామూలు మనుషుల్లా కాకుండా ఇతనికి కొన్ని ఎక్స్పీరియన్సెస్ లైక్ తన ఎనర్జీ కానీ, తనకు తెలిసిన ఒక యోగా శక్తి కానీ, సైన్స్ కానీ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అప్పుడు అక్కడున్న ఇంకా చాలామంది ఋషులు వాళ్ళు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు కదా. సో అందరూ ఉండి వెళ్ళిపోతే ఒక 7 మాత్రం ఆయన్ని వదిలి వెళ్ళలేదన్నమాట. సో ఆ 7కి ఆయనకున్న వాళ్ళ యొక్క కన్సిస్టెన్సీ నచ్చి వాళ్ళ యొక్క తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే ఒక తపనను చూసి ఆదియోగి మొత్తం తనకున్న అంటే స్కల్ప్చర్ గురించి కానీ, సైన్స్ గురించి కానీ అన్నీ ఒక యూనివర్స్లో ఎట్లా బిల్డ్ చేసుకోవడానికి ఏమేం కావాలో అవంతా కూడా చెప్పారనమాట. వాళ్ళకి బోధించారు ఆ 7కి. సో దట్ యూనివర్స్ అంతటికి అంటే ప్రపంచం మొత్తానికి వాటి గురించి తెలుస్తుందని చెప్పి. అలానే పార్వతీదేవి కూడా ఆదియోగి పరమేశ్వరుని చూసి ఇది ఎలా సాధ్యం, నాకు కూడా ఆ స్టేట్కి రావాలని ఉంది అని అంటే అది చూసి తనలో ఐక్యం చేసుకుని అర్ధనారీశ్వరులా భాగం ఇచ్చి తనకి కూడా ఆ సేమ్ స్టేట్ని ప్రసాదిస్తారనమాట. సో ఎంటైర్ 3D షోలో వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, బికాజ్ ఎవ్రీ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి. సో వాళ్ళు ఇంగ్లీష్లోనే చెప్తారు. సో తెలుగులో నేను షార్ట్కట్లో ఒకటే పారాలో చెప్పాను. సో ఇది మొత్తం చూడండి, ఎండ్ చాలా బాగుంటుంది. కొన్ని విజువల్స్ అన్నీ ఎగ్జాక్ట్గా లేకపోయినా బట్ స్టిల్ ఏంటంటే ఇలా ఉంటుంది. 3D షో ఇట్లా చేస్తారు. ఆదియోగి ప్లేస్ మొత్తం నేను కవర్ చేయలేదు, ఆ 3D షో మాత్రం ఇందులో చూపిస్తున్నాను. కళ్ళారా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో వెళ్ళలేని వాళ్ళకి ఇది మంచిగా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. He transmitted the profound science of yoga in its full depth and dimension.
he expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unruly wild hair. It was a vision of the very core of the cosmos, in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision that sages and Devi Parvati had ever witnessed. What you have, show me the way. Yogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. Seeing the splendor of this magnificent union, Anas, his constant companions, asked, "What about us?" Adi Yogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization.
being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha. Mahadevaya Namaha. Mahadevaya Namaha. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Yoga Yogeshwaraya. Bhota Bhota Bhota. ఇక్కడ మనకి విజువల్ సరిగా లేదు, లేజర్ లైటింగ్ అంటే మన వీడియోలో క్యాప్చర్ కాలేదు. కానీ అక్కడ ఎంత బాగుంటుందంటే ఆ కొండకి ఆ త్రిశూలం అదంతా కలిపి ఆ లేజర్ లైట్ ద్వారా అన్నమాట. ఆ త్రిశూలం ఆ సింబాలిక్గా కానీ పరమేశ్వరుడిది ప్రతి ఒక్కటి ఎంత బాగుందంటే అక్కడ అది కళ్ళారా చూస్తే ఇంకా బాగుంది. ఎందుకంటే లెన్స్కి కూడా కొన్ని చిక్కనివి కళ్ళతో చూస్తేనే బాగుంటుంది.